ఏంటి సంగతులు? యుఎస్లో మొత్తము 60 యాక్టివ్ యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేసులు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఇప్పుడు మనం ఉన్న ఫీనిక్స్లో ల్యూక్ ఎయిర్ ఫోర్స్ బేస్ అంటారు దాన్ని. అక్కడ ఒక ఎయిర్ షో అవుతుంది. ఈ 60 ఎయిర్ ఫోర్స్ బేసుల్లో కొన్నిట్లో ప్రతి సంవత్సరము అప్పుడప్పుడు ఎయిర్ షోలు చేస్తారు. అంటే పబ్లిక్ వచ్చి యుఎస్ ఎయిర్ ఫోర్స్లో వాడే విమానాలన్నీ చూడొచ్చు అనమాట. కొన్నిటినేమో స్టాటిక్ డిస్ప్లే అంటే అట్లా పెడతారు, కొన్నేమో పైన ఏరియల్ డెమాన్స్ట్రేషన్ చూపిస్తారు జనాలను ఎంకరేజ్ చేయడానికి అనమాట. ఆ యాక్టివ్ ఎయిర్ ఫోర్స్ బేస్లో ఈరోజు అవుతున్న ఎయిర్ షోకి వెళ్తున్నాం మనం సరదాగా. ఇంకోటి ఏంటంటే ఎయిర్ షోలు పబ్లిక్కి ఫ్రీ అనమాట. అక్కడికి వెళ్ళి పార్క్ చేసుకుంటే అక్కడి నుంచి ఎయిర్ ఫోర్స్ బేస్ వాళ్ళు బస్సులు పెడతారు, అక్కడి నుంచి ఆ బస్సుల్లో తీసుకెళ్తారు అనమాట. అది కూడా ఫ్రీ. వెదరు బాగా వేడిగా ఉందన్నమాట. 39-40 సెల్సియస్ ఉంది. సాయంత్రం దాకా ఎర్రటి ఎండలో తిరగాలి ఈరోజు మనం. సన్ స్క్రీన్ ఉండాలి, లేకపోతే చాలా డేంజర్. నిన్న 25 మంది వడదెబ్బ తగిలి పడిపోయారంట ఎయిర్ ఫోర్స్ బేస్లో. వాటరు, సన్ స్క్రీను చాలా ముఖ్యం. కూల్ వాటర్. వెళ్దాం, బయలుదేరదాం. ఇక్కడి నుంచి బేస్కి వెళ్ళటానికి కారులో వెళ్తే 1 మైల్కి 2 గంటలు పట్టేటట్టు ఉంది. నేను దిగేస్తున్నా. శాండీ నన్ను డ్రాప్ చేసేసి మనోడు తర్వాత మెల్లిగా వస్తా అంటున్నాడు. మనం వెళ్ళిపోదాం. సరేరా, రా మరి. ఇదిగో ఇది, అదిగో అక్కడికి వెళ్ళాలి మనం. ఆ లోపలికి 1.2 మైల్స్ ఉన్నది నడవడానికి. థ్యాంక్ యూ. ఫ్రీగా వాటర్ ఇస్తున్నారు. ఇప్పుడే లోపలికి వచ్చాము. ఇక్కడ చూడు, హమ్మర్ వస్తుంది. హమ్వీ. టామ్ క్రూజ్ ది టాప్ గన్ మేవరిక్ మూవీ చూసారా? అందులో ఉండే బ్లూ ఏంజల్స్ ఫ్లై అవుతున్నారు, F-18 సూపర్ హార్నెట్లు. కొన్ని కారణాల వల్ల బేస్ లోపలికి వెళ్తానికి లేదు. బయటకు వెళ్ళిపోయి ఎక్కడన్నా కారు దగ్గర కూర్చొని దూరం నుంచి చూద్దాం జెట్స్. నేను చూస్తుండగానే ఒక చిన్నపిల్లాడు పడిపోయాడు కళ్ళు తిరిగి. రోడ్డు అంతా డాంబర్ వాసన. ఫోను 5 నిమిషాలు నాన్ స్టాప్గా వీడియో తీస్తుంటే ఓవర్ హీటే ఆగిపోతుంది వేడికి. ఇక్కడ బయట కొన్ని బళ్ళున్నాయి. ఇదిగో ఇది పట్టుకో ఒకసారి, ఇప్పుడే వస్తా. వాష్రూమ్ ఫస్ట్ లోపల కూర్చొని బండి ఆన్ చేసి ఏసీ బ్లాస్ట్ చేయి. 2.5 గంటలు కుక్ అయింది ఒళ్ళంతా. పిల్లలు పడిపోతున్నారు. వాళ్ళ తల మీద ఐస్ పెట్టి వాటర్ పోసి అంబులెన్స్ని పిలిచి. ఇక్కడి నుంచి చూద్దాం. ఇప్పుడే F-35 లైట్నింగ్ లేచింది ఒకటి పైకి. అదిగో కనపడుతుందా? జూమ్ కొడదాం ఆగు. అదిగో F-35. ఆఫ్టర్ బర్నర్ బ్యాక్ సైడ్ కలర్ చూడు, ఫైర్ రెడ్ ఎలా ఉందో. ఈ F-35లు లాక్హీడ్ మార్టిన్ వాళ్ళు తయారు చేశారు. దాదాపుగా 1100 దాకా తయారు చేశారు. అందులో ఒక 500-600 F-35లు వేరే దేశాలకు అమ్మారు యూఎస్ వాళ్ళు. ఒక్కొక్కటి $100 మిలియన్ పైన, అంటే 900 కోట్లు కొంచెం అటు ఇటు. యూఎస్లో 450 ఉన్నాయి. దాంట్లో 3 వేరియంట్స్ ఉంటాయి, A, B, C. C అంటే క్యారియర్, అంటే నేవీ వాళ్ళు వాడతారు. A అంటేనేమో ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాడతారు. B ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, మెరీన్ కోర్ ఇద్దరు వాడతారు. B అంటేనేమో తొందరగా షార్ట్గా ఫాస్ట్గా టేక్ ఆఫ్ అయిపోయింది అనమాట. అది
టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ మళ్ళీ వస్తుంది. అది చూడు ఎంత స్పీడ్ తోటి వెళ్తుందో. 25x. ఓ వర్ని మాయమైపోయింది. బ్యారెల్ రోల్ అంటారు దాన్ని. ఇక్కడ చూడు ఎన్ని కార్లు ఉన్నాయో, ఎంతమంది చూస్తున్నారో ఈ జెట్స్ని, ఫైటర్ జెట్స్ని. వాటిల్ని ఫ్లేర్స్ అంటారు అనమాట. ఫ్లేర్స్ వెనకాల నుంచి మిసైల్ వస్తే అవి వదిలిద్ది. ఈ F-35 సింగిల్ ఇంజిన్, F-22 ర్యాప్టర్ ఏమో 2 ఉంటాయి. ఒక్కసారి ఫ్రేమ్లోంచి పోతే దొరకదు. సౌండ్ అసలు ఇందులో వస్తుందో లేదో కానీ మైండ్ బ్లోయింగ్ ఉంది అసలు. F-35 ఒకటి ఇరాన్లో అటాక్ చేశారు కదా, అది నిజమే. అటాక్ అనేది నిజమే. హీట్ సీకింగ్ మిసైల్ అంటే ఇవి స్టెల్త్ అయినా సరే, ఇందాక కొంచెం రెడ్ కనపడింది చూడు ఎగ్జాస్ట్ సైలెన్సర్లో నుంచి, ఆ రెడ్ కలర్ కనపడితే అక్కడ వేడిని పట్టుకొని కొన్ని మిసైల్స్ హీట్ సిగ్నేచర్ తోటి వెళ్ళి పట్టుకుంటాయి అనమాట. అలా వేడి ఎక్కువ ఉండటం మూలాన దొరికింది. B2 బాంబర్కి ఆ వేడి రాదు, దాన్ని అంత స్టెల్త్ తోటి తయారు చేశారు మిసైల్. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చి, ఏదైనా ఫైటర్ జెట్ ఒక్కటి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి కూలిపోతే ఆ ఫైటర్ జెట్స్ అన్నిటినీ కంప్లీట్గా క్లోజ్ చేసేస్తారు. 2-3 రోజులు వాటిని నడపరు ప్రాబ్లం ఏందో కనుక్కోవడానికి. ఇదిగో ఇన్వర్ట్ మోడ్లో వెళ్తున్నాడు ఇప్పుడు. దాని సౌండ్ మనకి దొరకట్లేదు కెమెరాలకి. ఇక్కడ ఆ థండర్స్ సౌండ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అది. ఇప్పుడు స్లోగా వెళ్తున్నారు చూడు డెమో కోసం. ఇప్పటి వరకేమో హై స్పీడ్ పాస్ అంటారు దాన్ని, ఇదేమో జస్ట్ స్లో పాస్. పైకి వెళ్ళిపోతున్నాడు. ఏం సౌండ్ రా. ఎయిర్ క్రాఫ్ట్స్, విమానాల ఇంజన్ పవర్ని థ్రస్ట్లో కొలుస్తారు. థ్రస్ట్ F-35 లైట్నింగ్ 2 ఫైటర్ జెట్ థ్రస్ట్ దాదాపుగా 43,000 దాకా ఉంటుంది. అంటే హార్స్ పవర్లోకి మార్చి చెప్తే దాదాపుగా 2 లక్షల హార్స్ పవర్. దాన్ని తయారు చేసింది ప్రాట్ అండ్ విట్నీ అనే కంపెనీ. F-135 అనే ఇంజిన్ మోడల్ ఉంటుంది అనమాట. మోస్ట్ పవర్ఫుల్ ఫైటర్ జెట్ ఇంజిన్ అది. ఇప్పుడు ఉన్న ప్రపంచంలో అన్నిట్లో కల్లా మోస్ట్ పవర్ఫుల్ ఇంజన్, సింగిల్ ఇంజన్ ఉంటుంది. దుమ్ము చూడు ఎలా లెగుస్తుందో. కార్లో కూర్చొని కూల్ అవుతా ఉన్నాం, ఫైటర్ జెట్ రాగానే బయటికి వెళ్తున్నాం. ఓవర్ హీట్ అయిపోయింది బాడీ. కూల్ వాటర్ తెచ్చుకున్నాక ఇంటికాడ నుంచి. రా అంత బానేనా? నేను ఓకే. నేను కార్లోనే ఉన్నా మోస్ట్ ఆఫ్ దట్. దుమ్ము లేకోకుండా అలా స్ప్రే చేస్తున్నారు వాటర్. ఇది ఇండియాలో కూడా ఉంది కాన్సెప్ట్. కొడతారు. ఈ F-22 ర్యాప్టర్ కోసం వెయిటింగ్. ర్యాప్టర్ అదొకటి, ఇంకా ఏరియల్ డెమాన్స్ట్రేషన్ చేస్తారేమో చూద్దాం. ఏరియల్ రీఫ్యూయలింగ్ ఏమైనా చేస్తారేమో చూద్దాం. రీఫ్యూయలింగ్ డెమో చేస్తారు, ఎయిర్ షోలో చేస్తారు. ఇందాక బ్లూ కలర్లో ఉన్నాయి కదా, ఇందాక బ్లూ కలర్లో వచ్చినవి F-18 సూపర్ హార్నెట్లు. అవి US నేవీ వాళ్ళు మాత్రమే వాడతారనమాట. అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే F-18 సూపర్ హార్నెట్లు నేవీ వాళ్ళు, F-16 థండర్ బర్డ్స్ US ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇద్దరూ కలిపి పార్టిసిపేట్ చేయటం అనేది గత 100 సంవత్సరాల్లో ఇది 7వసారి. తొందరగా ఒకటే రోజు ఒకటే దగ్గరికి రారనమాట. కానీ వాళ్ళిద్దరూ వచ్చారు ఈరోజు. F-16 థండర్ బర్డ్స్ కూడా వస్తున్నాయి కాసేపట్లో. ఇక్కడ వెయిటింగ్ నేను శాండీ కార్లో. F-16 కూడా
1970s తయారు చేసినప్పుడు కూడా ఇప్పటికి కూడా యాక్టివ్లోనే ఉంది. అది మొత్తం 4500 బళ్ళు తయారు చేశారు. చాలా దేశాలకు అమ్మారు వాటిల్ని. ఇప్పుడు జపాన్ అనుకో, జపాన్ వాళ్ళు ఏం చేస్తారంటే యుఎస్ వాళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళకి. అంటే ఏంది అంటే వాళ్ళకి F-16లు ఉంటాయి, కానీ దాన్ని తయారు చేసింది మాత్రం మిత్సుబిషి కంపెనీ ఉంది కదా, వాళ్ళు తయారు చేశారనమాట. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటారు దాన్ని. థండర్ బర్డ్స్ కోసం వెయిటింగ్. ర్యాప్టర్ వచ్చిద్దేమో అని అనుకున్న F-22 ర్యాప్టర్, అది రాలేదు. అసలు ఈ ఫైటర్ జెట్స్ సౌండ్ ఫస్ట్ టైం ఎవరన్నా ఎక్స్పీరియన్స్ అయితే ఎట్లా ఉంటుందంటే సౌండ్, ఇదిగో ఇక్కడ హార్ట్లో వస్తుంది వైబ్రేషన్. మొత్తం కనపడే స్కై మొత్తము సౌండ్ తోటి నిండిపోయి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. థండర్ బర్డ్స్ స్టార్ట్ అయినాయి. F-16 ఇప్పుడే లేచినాయి. అదిగో ఇప్పుడు మామూలుగా ఇలా వచ్చి సడన్ గా ఇలా వెళ్ళిపోతారు కదా, దాన్ని వర్టికల్ క్లైంబ్ అంటారు. అటువంటి టైంలో ఇంజిన్ నార్మల్ గా పనిచేసే దానికి ఏం చేస్తారంటే ఆఫ్టర్ బర్నర్స్ ఆన్ చేస్తారు. అంటే ఎక్స్ట్రా ఫ్యూయల్ ని వాడుకునే లేయర్ ఒకటి ఉంటుంది ఇంజిన్ లో. ఆఫ్టర్ బర్నర్ వేసినప్పుడు ఇంజిన్ అంతా ఎర్రగా కనపడతా ఉంటుంది అనమాట. అలా వర్టికల్ గా క్లైంబ్ అయిపోయేటప్పుడు బ్రెయిన్ లోపల ఉన్న బ్లడ్ అంతా ఇట్లా కిందకు వచ్చేసి కాళ్లలోకి వచ్చేస్తుంది. అప్పుడు పైలట్లు కళ్ళు తిరిగి పడిపోతారనమాట. అటువంటి టైంలో ఫైటర్ జెట్ కంట్రోల్ తప్పి చనిపోతారు. ఫైటర్ జెట్ కూడా పడిపోయింది. వాళ్ళు ఆ ఫైటర్ పైలట్లు వేసుకునే బట్టలు ప్యాంటు దగ్గర గట్టిగా ఒత్తి పెట్టి ఉంటాయి అనమాట. బ్లడ్ మొత్తం కిందకి రాకుండా మళ్ళీ పైకి నెడతా ఉంటుంది అది. ఇదిగో హై స్పీడ్ పాస్ అది. ఈ ఫార్మేషన్ లో చాలా రకాలు ఉంటాయన్నమాట. యుఎస్ లో అఫీషియల్ గా 24 రకాల ఫార్మేషన్స్ ఉంటాయి. డెల్టా ఫార్మేషను, ఓకే ఆగు చూద్దాం, ఇంకా జూమ్ కొడదాం ఆగు. ఇదిగో డైమండ్ ఫార్మేషను ఎంత టైట్ గా ఉన్నాయి చూడు. ఒకటే రోజు బ్లూ ఏంజల్స్, థండర్ బర్డ్స్ చూడటం ఫస్ట్ టైం నేను కూడా. అదిగో అలా క్రాస్ గా వెళ్తున్నారు కదా, దాన్నేమో నైఫ్ ఎడ్జ్ అంటారు. అంటే ఫైటర్ జెట్టు ఇలా ఉంటది కదా, ఇలా వెళ్తుంటే నైఫ్ ఎడ్జ్ అంటారు దాన్ని, అలా వెళ్ళటాన్ని. మామూలుగా ఫైటర్ జెట్లు ఒక్క సెకనుకి 1/2 లీటర్ పెట్రోల్ కాలుస్తాయి అనమాట. ఏవియేషన్ ఫ్యూయల్ బర్న్ అవుద్ది. అదే ఆఫ్టర్ బర్నర్ ఆన్ చేస్తే ఒక్క సెకనుకి 3 నుంచి 6 లీటర్ల పెట్రోల్ బర్న్ అయింది. అంత ఎనర్జీ కావాలన్నమాట వర్టికల్ క్లైంబింగ్ ఇలా వెళ్ళిపోవాలి అంటే. అటువంటప్పుడు ఇంకా ఏదన్నా వెనకాల నుంచి ఒక మిస్సైల్ ఎమ్మడబడుతుంది అనుకో, అప్పుడు కూడా ఆఫ్టర్ బర్నర్లు వాడతారనమాట యాక్సిలరేట్ ఇచ్చి వెళ్ళిపోవడానికి. F-16 కూడా సింగిల్ ఇంజినే. ఎంత దూరంలో ఉన్నాయి తెలుసా, చూడు అదిగో. ఫైటర్ పైలట్ల నెక్కు మెడ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అంటే వర్టికల్ క్లైంబింగ్ 9G తోటి వాళ్ళు ఇలా పైకి వెళ్ళేటప్పుడు కింద నుంచి గ్రావిటీ కిందకి లాగుతూ ఉంటుంది. 7 టన్నుల బరువు లంగ్స్ మీద ఉంటే ఎలా ఉంటుందో అంత ప్రెషర్ అప్లై అవుతూ ఉంటుంది నెక్ మీద. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బాడీనే కాదు, వాళ్ళ మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అంటే వెనకాల నుంచి మిసైల్స్ ఎమ్మడబడుతున్నా కానీ వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవ్వదు. ఎప్పుడైతే మైండ్ భయపడిద్దో హార్ట్ రేట్ పెరిగిద్ది. హార్ట్ రేట్ పెరిగితే ఎక్కువ ఆక్సిజన్ కావాలి, డిసిషన్ మేకింగ్ సరిగ్గా తీసుకోలేరు అనమాట. బాంబులే వచ్చి మీద పడుతున్నా కానీ వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవ్వదు. అంత ఫైటర్ పైలట్ అంటే మామూలు విషయం కాదు. అది చూడు ఎంత ఆనందంగా ఉంది ఈ ఫైటర్ జెట్లు చూస్తుంటే. అసలు ఒక జూమ్ వేద్దాం. ఈ F-16లు 1981లో ఇజ్రాయెల్ దేశం వాళ్ళు ఇరాక్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్, న్యూక్లియర్ బాంబులు వాళ్ళు తయారు చేస్తున్నారు అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు F-16లు పంపించి 8 F-16లు బాంబులు మొత్తం మోగించి ఇరాక్లో ఉన్న ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని పేల్చేశారు.
F-16లు స్టెల్త్ కాదు కదా, పైనుంచి వెళ్తే దొరికిపోతాయని చెప్పి కొండల్లో నుంచి కొంచెం నేలకి దగ్గరగా తీసుకొని వెళ్తా ఒక్కొక్క F-16 2 బంకర్ బస్టర్లను తీసుకెళ్ళింది. మొత్తం 8 F-16లు అంటే 16 బాంబులు వేసి దాన్ని లేపేశారు. ఆ F-16లకి ఏమన్నా అయిద్దేమోనని చెప్పి వాటిని కాపలా కాస్తా పక్కన F-15లు ఉన్నాయి అన్నమాట ఆ రోజుల్లో. చూడు సౌండ్ ఎలా ఉంటుందో అసలు. ఒక్క నార్మల్ పైలట్ని ఫైటర్ పైలట్గా మార్చడానికి US ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఎంత అయింది ఒక్క అంచనా చెప్పండి, ఎంత అయిద్దో చెప్పాలా? $22 మిలియన్ అయింది దాదాపుగా. అంటే దాదాపు 200 కోట్లకు పైగానే అయింది. పెట్రోలు 1.25 లక్ష ఉంటాయి. ఇగో బా ఏముంది అసలు మ్యూజిక్. ఇంకోటి ఏంటంటే US ఎయిర్ ఫోర్స్లో లక్షల మంది సోల్జర్స్ ఉంటారు కదా, అందులో కేవలం 3% మంది మాత్రమే ఫైటర్ పైలట్స్ ఉంటారు. మామూలుగా ఏ కంట్రీలో అయినా అంతే, అందరూ పైలట్లు ఉండరు. అక్కడ చూడు లవ్ సింబల్ వేశారు. ఎండలో ఫోన్ చచ్చిపోతుంది. 4K 60 FPS వీడియో తీస్తుంటే ఓవర్ హీట్ అయిపోయి కాసేపటికి ఒకసారి కారులోకి వెళ్ళి AC వెంట్కి పెడతాం కూల్ చేయడానికి. ఎదురా నా ఫోన్ హీట్ ఎక్కుతుందా? నీది కూడా iPhone 17 Pro అనేది ఇది కూడా వేడెక్కుతుంది రో. జూమ్ టెస్ట్ చేద్దాం. S26 Ultra 1x 2x 3 5 10 25. అరే ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు 4 గుడ్లు తెచ్చి జేబులో పెట్టుకుందాంరా. ఉడుకుతాయి, వీడియోలు తీసుకునే పని లోపు అయిపోయేలో ఉడుకుతాయి, తినేయచ్చు. లంచ్ కూడా అవసరం లేదు. లంచ్ కూడా అవసరం లేదు. ఏంటంటే 42 సెల్సియస్ ఉంది ఈరోజు. 42 సెల్సియస్ ఎక్కువ ఏం కాదు, కానీ 4-5 గంటలుగా మేము ఇక్కడే ఉన్నాం అనమాట. ఈ ఎండలోనే నిలబడి ఉండేసరికి ఒళ్ళంతా వేడెక్కిపోయింది. కుకింగ్ సరే బయలుదేరదాం మీకు ఇంటికి. ఆల్రెడీ హీట్ అయిపోయింది, ఇంక పోతే ఇక్కడే పడుకుంటాం. ఇంటికి వెళ్ళి చిల్ అవుదాం. అదనమాట. బేస్ లోపలికి వెళ్తే ఇంకా బాగుండేది, కుదరలేదు. కానీ మరి మళ్ళీ కలుద్దాం. ఏసీ లాగా దేంగే.